ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. తమిళనాడులోని వైతీశ్వరన్ కోయల్ నాడి జ్యోతిష్యానికి ప్రసిద్ధి. అక్కడ డేట్ ఆఫ్ డెత్ కూడా చెప్తారని అంటారు. అక్కడ నాడి జ్యోతిష్యానికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. గర్భంలో ఉన్న శిశువు ఏ సమయంలో జన్మిస్తుందో అటు ఇటుగా డాక్టర్లు చెప్పగలరు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. హాయిగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణం వదిలేయొచ్చు. శుభకార్యంలో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోవచ్చు. దగ్గుతూ రోగాలు అనుభవిస్తున్న వ్యక్తి 90 ఏళ్ల వరకు బతకొచ్చు. మరణాన్ని ముందుగా అంచనా వేయడం అసాధ్యమని అందరికీ తెలుసు. అంతేకాదు, చావు గురించి తెలిస్తే జీవితం మీద ఆశ ఆవిరైపోతుంది. బతుకు భారంగా కదులుతుంది. అయితే తమ ఏఐ ఆధారిత డెత్ క్లాక్తో మీరు ఎప్పుడు చనిపోతారో చెప్పేస్తామని అమెరికాకు చెందిన ఒక కంపెనీ అంటుంది. డేట్ ఆఫ్ డెత్ చెప్పే ఆ యాప్ గురించి తెలుసుకుందాం. మనం నిత్యం తినే ఆహారం, రోజువారీగా చేసే పనులు, ఇతరత్ర అలవాట్ల గురించి చెప్తే చాలు మరణం ఎప్పుడు పలకరిస్తుందో దాదాపు చెప్పేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇందుకోసం మొబైల్ యాప్ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. అమెరికాకు చెందిన సెన్సర్ టవర్ కంపెనీ డెత్ క్లాక్ యాప్ను తయారు చేసింది. కృత్రిమ మేధా సాయంతో రూపొందించిన ఈ యాప్ మృత్యువును ముందుగానే అంచనా వేసి చెప్తుందట. ఇందుకోసం ఏకంగా 53 మిలియన్ల మందిని ప్రశ్నించారని, మనిషి జీవితకాలానికి సంబంధించి 1200కు పైగా అధ్యయనాల ఫలితాల్ని విశ్లేషించి ఈ యాప్ను రూపొందించినట్లు కంపెనీ వివరించింది. 2024 జూలైలో ఈ యాప్ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అయితే ఇప్పటి వరకు 125,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిసింది. ఎప్పుడు మరణిస్తామనే విషయం తెలుసుకోవడానికి ఈ యాప్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇందులో ముందుగా వయస్సు, తీసుకునే ఆహారం, రోజు చేసే వ్యాయామం, నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి స్థాయిలు, రోజువారీగా నిద్రించే సమయం వంటి వివరాల్ని ఎంటర్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఈ యాప్ వ్యక్తి చనిపోయే డేట్ను అంచనా వేసి చెప్తుందని దీని రూపకర్త బ్రెంట్ ఫ్రాన్సన్ తెలిపారు. అయితే ఈ యాప్తో ఉపయోగం ఏంటి? చావు తేదీ తెలుసుకొని భయంతో, బాధతో బతకాలా అని పలువురు బ్రెంట్ ఫ్రాన్సన్ని ప్రశ్నించారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం ఆశ్చర్యాన్ని కలగజేసింది. మరింత ఎక్కువ కాలం జీవించేందుకు ఈ యాప్ తోడ్పడుతుందని ఫ్రాన్సన్ చెప్పారు. మరణించే తేదీ గురించి అంచనా తెలిసాక మనకు తెలియకుండానే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందన్నారు. హెల్త్ కాపాడుకోవాలనే ఆశ పెరుగుతుందన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లను తప్పనిసరిగా అలవాటు చేసుకుని హెల్తీ లైఫ్ లీడ్ చేసేందుకు ప్రయత్నిస్తారని వివరించారు. ఆరోగ్యం మెరుగుపడ్డాక మళ్లీ చెక్ చేసుకుంటే జీవన ప్రమాణం పెరిగినట్లు చూపుతుందన్నారు ఫ్రాన్సన్. అంటే మీరు సిగరెట్ ఎక్కువ తాగితే క్యాన్సర్ వస్తుంది, ఆల్కహాల్ ఎక్కువ తాగితే లివర్ చెడిపోయి ప్రాణాపాయం జరుగుతుందని డాక్టర్లు ఎలా హెచ్చరిస్తారో ఈ డెత్ క్లాక్ కూడా అదే విధంగా మెరుగైన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తోడ్పడుతుందనేది రూపకర్త మాట. సో ఫ్రెండ్స్, ఈ యాప్పై మీరేమంటారు? కామెంట్ చేయండి.